మీకందరికీ తెలుసు తుమ్మిళ్ల ప్రాజెక్టు 2014లో కేసీఆర్ గారు మాట ఇచ్చిండు, టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే కుర్చేసుకొని కూర్చొని తుమ్మిళ్ల ప్రాజెక్టు పూర్తి చేస్తాను. 2016 వచ్చి 2 ఏళ్లైనా కేసీఆర్ ఆ సమస్య పట్టించుకోలే, తుమ్మిళ్ల పనులు ప్రారంభించలే. అప్పుడు సంపత్ కుమార్ ఇదే దగ్గర సింధనూరులో కుర్చేసి కేసీఆర్ ను వచ్చి కుర్చేసుకొని కూర్చొని కడుతురా తుమ్మిళ్ళని అని చెప్పి ఆ ఇళ్ళ దీక్ష చేపట్టాడు. ఆ ఇళ్ళ నేను కాంగ్రెస్ లో లేను, అయినా మిత్రుడు ఈ నడిగడ్డ రైతుల కోసం కొట్లాడుతుండు. నడిగడ్డలో ప్రతి ఎకరాకు నీళ్లు వారాలంటే ఆర్టీఎస్ లో తుమ్మిళ్ళ కట్టాలి, ఒక మంచి సంకల్పంతో రైతుల కోసం కొట్లాడుతుండని ఆ ఎల్ల నేను వచ్చిన సుందిళ్ళ దగ్గరికి. ఆ ఎల్ల ఈ తుమ్మిళ్ళ ప్రాజెక్టు కోసం సంపత్ కొట్లాటలో నేను ప్రత్యక్షంగా పాల్గొన్నా. ఆ ఎల్ల ఈ నడిగడ్డ ప్రజలకు అండగా నిలబడ్డా. సంపత్ కుమార్ ఆ ఎల్ల దీక్ష చేపట్టి ముఖ్యమంత్రి గారి కాడ కుర్చేసి కూసబెట్టిండు. ఆ ఎల్ల నేను ఒక మాట చెప్పిన, చంద్రశేఖరరావు ఏడున్నవయా, టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే కుర్చేసుకొని కూర్చొని తుమ్మిళ్ళ కడతా అంటివి కదా, ఇప్పుడు మందేసుకొని ఫామ్ హౌస్ లో వండుకున్నవా అని నేను అడిగిన. ఆ ఎల్ల ఈ నడిగడ్డ రైతుల కోసం చంద్రశేఖరరావు ఏడ వండినావు, నీ కోసం కుర్చేసినాం, ఈ కుర్చీలో కూర్చొని తుమ్మిళ్ళ కడుతురా, లేకపోతే మందేసుకొని ఫామ్ హౌస్ లో వంతే బిడ్డ బండి కట్టుకొచ్చి ఈడ్చుకొస్తాం అలంపూర్ అని చెప్పిన. ఎలా దాంతో తుమ్మిళ్ళ మంజూరైంది. టెండర్లు వాళ్ళే తీసుకురు, పనులు వాళ్ళే చేసుకురు, కానీ రిజర్వాయర్లు కింద ఎక్కడ కట్టలే.